సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ లో కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ నడిపారు. అయితే కాస్త దూరం వెళ్ళాక అది అదుపు తప్పి ఒక్కసారిగా ఆయన వెనకాల ఉన్న వ్యక్తి నీళ్లలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండటంతో ఇద్దరు నీట మునగలేదు. వెంటనే గజ ఈతగాళ్లు ఇతర సిబ్బంది స్పందించి ఆయన బయటకు తీశారు. కలెక్టర్కు ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు ఫోన్ నుంచి. వెంకటేశ్వరరావు చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ పావని. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జనవరి 11 నుంచి 13 3 రోజుల పాటు కూడా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అక్కడ పడవల పోటీలు కూడా ఏర్పాటు చేశారు. డ్రాగన్ పడవల పోటీలతో పాటు ముగ్గుల పోటీలు, అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఎస్పీ రాహుల్ మీనా, దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఈ ముగ్గురు కలిసి కూడా అక్కడికి వెళ్లి ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ నిర్వహించే క్రమంలో కాయకింగ్ పడవను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నడుపుతుండగా అది ఒక్కసారిగా అదుపు తప్పి పడవ బోల్తా పడింది. ఈ పడవ బోల్తా పడిన వెంటనే గజెత్తగాలు, అక్కడ ఉన్న గజెత్తగాలు ఆయన రక్షించడం జరిగింది. ముఖ్యంగా ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని కాయకింగ్ పడవను నడపడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లైఫ్ జాకెట్ ఉండడంతో పాటు అక్కడ ఉన్న గజెత్తగాలు వెంటనే పరిస్థితిని గమనించిన వెంటనే అక్కడికి దూకి ఆయన కలెక్టర్ను రక్షించి ఆయన ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఏదైతే పులిదిండి నుంచి అదేవిధంగా తాడిపూడి వరకు కూడా సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఈ పడవ పోటీలు జరుగుతాయి. ఈ పడవ పోటీలకు సంబంధించి ఆరంభంలోనే కలెక్టర్కి ఇటువంటి ప్రమాదం జరగడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒకసారిగా భయానికి లోనయ్యారు. ఆయన ప్రాణాలతో ఒడ్డుకు చేరుతుంటూ ఉన్నాడు నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.